లెదర్ జాకెట్ ఈజ్ అ బాడాస్ అండ్ యూ ఆర్ వేరింగ్ ఇట్ లైక్ అ డంబాస్. జీవితంలో ప్రతి మగాడు ఒక్కసారైనా విలన్ లా ఫీల్ అయి ఉంటాడు. మనకు ఆ బాడాస్ లుక్ ఇచ్చే లెదర్ జాకెట్ వాజ్ ఫస్ట్లీ యూజ్డ్ బై పైలట్స్ డ్యూరింగ్ World War I బ్యాక్ ఇన్ 1917. 1920s 30s ఆ టైంలో ఐర్వింగ్ స్కాట్ అనే వ్యక్తి ఫస్ట్ బైకర్ లెదర్ జాకెట్ డిజైన్ చేశాడు ఫర్ హార్లీ డేవిడ్సన్ బ్రాండ్. అదే బైకర్స్ అట్లా కింద పడ్డప్పుడు దెబ్బలు గట్ర తగలకుండా. మీకు ఐకానిక్ మూవీ గాడ్ ఫాదర్ లో వీటో కోర్లియోని చేసిన యాక్టర్ గుర్తుండే ఉంటాడు. ఆయన పేరు మార్లన్ బ్రాండో. సేమ్ యాక్టర్ 1953లో ద వైల్డ్ వన్ అనే మూవీలో ఈ లెదర్ జాకెట్ ని స్టైల్ చేశారు. అప్పటి నుంచి దీనికి క్రేజీ రెబెలియన్ టచ్ వచ్చింది. ఆ మనిషికి ఉన్న ఆరా వల్ల ఫంక్షనాలిటీ కోసం ఉన్న జాకెట్ కాస్త గ్లోబల్ వైడ్ గా ఒక ఫినామినన్ అయ్యి రాక్ స్టార్స్, సింగర్స్, ఈవెన్ మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ ఆల్బమ్ లో అండ్ బ్రాడ్ పిట్ కూడా ఈ లెదర్ జాకెట్స్ ని స్టైల్ చేస్తారు. దెబ్బకి గ్లోబల్ వైడ్ ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోద్ది. అండ్ మన ఇండియాలో 90s లో తుజే దేఖా తోయే అనుకుంటా మన షారుఖ్ ఖాన్, సల్లు బాయ్ అండ్ మన టాలీవుడ్ లో బాబ్ కూడా ఈ లెదర్ జాకెట్స్ ని స్టైల్ చేశారు. ఇంతమంది తోపులు వేసుకున్నారంటే ఇదంతా తోపుమా. కానీ మనం ఈ పెద్ద పెద్ద లోగోలు అండ్ సిల్వర్ స్టడ్స్ ఉన్న లెదర్ జాకెట్ స్టైల్ చేయలేం. ఎందుకంటే మనం వాడేది కావాసకియో కేటీఎం కాదు కదా, థర్డ్ హ్యాండ్ ప్యాషన్ ప్రో వాడతా నేను. సో చాలా రీసెర్చ్ దొరికిన ఈ సెక్సీ మినిమల్ లెదర్ జాకెట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ తొక్క తోటకూర ఏం లేకుండా ఎవరైనా స్టైల్ చేసేలా ఉంటుంది. సేమ్ జాకెట్ H&M Zaraలో అయితే 5K దాకా ఉంటుంది. నేనైతే 2Kలో సెట్ చేసిన. ఆల్సో కామెంట్ యువర్ థాట్స్ ఆన్ లెదర్ జాకెట్ అండ్ స్టైలింగ్ వీడియో కావాలనుకుంటే part 2 అని కామెంట్ చేయండి.